ఉరవకొండలో మొదటి నుంచి ఒక ఆనవాయితీ, ఒక సెంటిమెంట్ కూడా ఉండేది అనమాట. ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే నాకు తెలుసు దాదాపు 20-30 నుంచి చూసిన రెండోసారి గెలవడు. ఒకసారి ఒకరికి అవకాశం ఇస్తే రెండోసారి ఇంకొకరికి అవకాశం ఉరవకొండ ఓటర్లు. అదే స్థాయిలో ఉరవకొండలో ఎవరైతే గెలుస్తారో ఆ ఎమ్మెల్యే ఉన్న పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు. ఈ రెండు సెంటిమెంట్ని కూడా ఉరవకొండ ప్రజలు పటాపంచలు చేసి కేశవ్ను 2010 కేశవ్ గారు 2019లోను 2024లోను గెలిపించి కేశవ్ గెలవడము, కూటమి అధికారంలోకి రావడము జరిగింది. ఎలా చూస్తూ ఉంటారు దీన్ని అసలు? అది మూఢనమ్మకం అని దాన్ని బట్టి అర్థమవుతుంది. ఊరికే ప్రజలు అట్లా నమ్ముతారు తప్ప అది వాస్తవంగా చాలా సందర్భాల్లో అంతకుముందు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొంత అది జరగల. కానీ ఈసారి ఎలక్షన్ డిఫరెంట్. రాష్ట్రం అంతా కూడా 11 సీట్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమైందంటేనే ఈసారి ఎలక్షన్ భిన్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు భిన్నంగా చూడాలి? మామూలుగానే జరిగింది కదా ఈసారి ఎన్నికల. అంటే ఇప్పుడు ఆఫ్టర్ 7 మా నియోజకవర్గంలో కూడా మేము బాగా పరిశీలన చేసాం. 12% ఓట్స్ పెరిగినాయి. తర్వాత ఈసారి ఎందుకో ప్రజల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేది ఎక్కడ కనిపించాల. ఓకే. కానీ ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అన్ని చోట్ల ఓడిపోయింది. మా దగ్గర కూడా ఓడిపోయింది. కొన్ని నియోజకవర్గాలు అయితే అనామకులు నిలబడినారు, ఈజీగా గెలుస్తారని. అట్లాంటి చోట్ల కూడా ఓడిపోయినాం. మాకైతే ప్రత్యర్థులు మేమిద్దరము దాదాపు సమాన బలాబలాలు కలిగినట్టు ఉంటాం. అవునవునవును. అంటే మొత్తం రాష్ట్ర రాజకీయ పరిస్థితి అక్కడ కూడా రిఫ్లెక్ట్ అయింటే డెఫినెట్గా అంతే. కొన్ని సామాజిక వర్గాలు ఈసారి టీడీపీకి వైపు మొగ్గినాయి. ప్లస్ అంతేకాకుండా ఈసారి ఎలక్షన్లే అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎవరు నమ్మశక్యం కానీ ఎలక్షన్స్ ఎన్నికలు అయిన తర్వాత ఆశ్చర్యపోయినారు. అంతేకాకుండా చాలామంది పందాలు కాశారు. వాళ్ళు పోటీ పడి మాకు ఇంతే మెజారిటీ వస్తుందని పందాలు కట్టించుకున్నారు. ఆ విధంగా వాళ్ళు ముందుగానే వాళ్ళకి తెలుసు గెలుస్తాం అనేటువంటి. 2019లో కూడా మీకు 151 వచ్చినప్పుడు వాళ్ళు అలాగే ఆశ్చర్యపోయారు. తెలుగుదేశం పార్టీ మరీ 23కి పడిపోతుంది అనుకోలేదు, ఇంత చేశాము, ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు పసుపు కుంకుమ కింద మహిళలకు 10,000 ఇచ్చారు, ఎంతో చేశాము, ఇంత చేసినా కూడా 23కే పడిపోతామని వాళ్ళు అనుకోలేదు. ఎన్నికల్లో ఏదో మ్యాజిక్ జరిగిందని వాళ్ళు అనుకున్నారు. 24లో టీడీపీకి 133, జనసేనకు 21, ఇట్లంతా వచ్చి వాళ్ళకి మొత్తం మీద 164 స్థానాలు రావడంతో మీరు అవాక్ అవుతున్నారనమాట. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మొత్తం మీద భిన్నంగా జరిగింది అంటే దానికి ఆధారాలు లేవు కదా. మీరు అనేది ఏంటి? ఈవీఎంల ట్యాంపరింగ్ అని అంటున్నారు అందరూ కూడా. దానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ మేము చేసిన కంప్లైంట్ల పట్ల స్పందించిన తీరు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్గా అనుమానం కలుగుతుంది ఎవరికైనా కూడా. ఇది దేశవ్యాప్తంగా కూడా ఈసారి అనుమానాలు రేకెత్తించింది. దేశవ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా చాలామంది అనుమానిస్తూ ఉన్నారు ఈసారి. మరి అట్లా అనుమానించినా కూడా పెద్దిరెడ్డి కుటుంబము ముగ్గురు గెలిచారు కదా. రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు తంబాలపల్లి ఎమ్మెల్యేగా, పెద్దిరెడ్డి గారు పొంగునూరు నుంచి వాళ్ళు గెలిచారు కదా. మరి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి గారు, ఆయన ఓడించుకోవాలి కదా. ఆయన పెద్దిరెడ్డి గారు ఇంకా బలమైన వ్యక్తే. అక్కడ సామాజిక వర్గం పరంగా కూడా పెద్దిరెడ్డి గారు బలమైనటువంటి వ్యక్తే. ఆయన ఎప్పుడూ గెలుస్తాడు అనేటువంటిది అందరికి కూడా ఉన్నది. ఈసారి వాళ్ళు కూడా చాలా హోరాహోరీగా జరిగిన దీంట్లో గెలిచారు. వాళ్ళకు కూడా అంత ఈజీగా జరగలే ఈసారి. అంటే ఈసారి అన్ని చోట్ల అట్లాంటిదే జరిగింది. ఈసారి మీరు అనుకున్న దానికన్నా కేశవ్ గారికి కొంత మెజార్టీ కూడా ఎక్కువ వచ్చినట్టుగా ఉంది. ఎప్పుడు 1500-2000 మధ్యలో ఆడే మ్యాజిక్ ఒకసారి 500, 500, 2000. ఈసారి ఎన్నికలను అట్లా చూడడానికి లేదు, డిఫరెంట్. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు నిలబడినా కూడా గెలిచినారు. నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఆ విషయాల పక్కన ఉరవకొండ ప్రజలు మీకు ఎందుకు అవకాశం లేదంటారు రెండోసారి? ఉరవకొండ జనరల్గానే ముందు నుంచి కూడా టీడీపీకి కొంత అనుకూలమైనటువంటి నియోజకవర్గమే. తర్వాత కమ్మ సామాజిక వర్గం కూడా గ్రామాల్లో బాగా పట్టున్నటువంటి సామాజిక వర్గము. మొత్తంగా ఈ చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా పట్టుబట్టి ఎలక్షన్లో పాల్గొంటారు ఎప్పుడు కూడా. అందుకనే వాళ్ళు అసలు నియోజకవర్గం చూడకపోయినా హోరాహోరీగా జరుగుతుంది అక్కడ ఎలక్షన్. అంటే కేశవ్ గారు బలమైన నాయకుడే, నేను కాదనను. ఈరోజు మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో చాలా పట్టు కూడా ఉంది ఆయనకు, పవర్ఫుల్గా ఉన్నారు. అయినా కూడా
ఉరవకొండ నియోజకవర్గంలో నాయకత్వ లోపం అయితే ఉంటుంది అక్కడ. అంటే గ్రామాల్లో కావచ్చు, మండలాల్లో కావచ్చు, పాత తరం నాయకులు ఇప్పటికీ ఉన్నారంటే కొత్త తరం నాయకులు లేరు. కొద్దిగా నాయకత్వం లోపం, వాళ్ళ కుమ్ములాటలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. అయినప్పటికీ కూడా విశ్వేశ్వరరెడ్డి గారు ఎందుకు ఆ వ్యాక్యూమ్ని క్యాప్చర్ చేయలేకపోయారంటే? నేను అనుకుంటున్నది ఆ నియోజకవర్గము సామాజికంగా కూడా టీడీపీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గం. అది ఎక్కువసార్లు టీడీపీ గెలిచింది అక్కడ. 1-2 సార్లు మాత్రమే వేరే పార్టీస్ గెలిచినాయి. అది ఎందుకంటే లోతుగా పరిశీలన చేస్తే కొన్ని బలమైనటువంటి సామాజిక వర్గాలు, కులాలు టీడీపీ వైపు ఉన్నాయి. అవి మీ తరపున ఏం వైఫల్యాలు లేవంటారా ఓటమికి? ఏది ఓటమికి 2024లో మీ తరపున విశ్వేశ్వరరెడ్డి గారిలో వైఫల్యాలు ఏం లేవంటారా? నాకు తెలిసినంత వరకు మా వైపు జనరల్గా గుడ్ విల్ ఉంటుంది, జనరల్గా విశ్వ గెలుస్తాడనేటువంటి అభిప్రాయం ఉంటుంది అన్ని చోట్ల కూడా. వాళ్ళకు ఇతరత్ర కారణాల దృష్ట్యా వాళ్ళు గెలవచ్చు అంతే తప్ప. 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో అంటే ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారి వ్యవహార శైలి ఒకలా ఉన్నది. 19లో ఓడిపోయిన రాష్ట్రంలో వైసీపీ అధికారం రావడంతో వ్యవహార శైలి మారిపోయింది అనేది చాలా బలంగా కూడా వినిపించింది. నేను మామూలుగానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటా, ప్రజలు నా పట్ల ఎప్పుడు వ్యతిరేక భావంతో ఉండరు. వివిధ రాజకీయ పరిస్థితుల ప్రభావం అది ఉండొచ్చు, ఇక్కడ స్థానికంగా కొన్ని పరిస్థితులు ఏదైనా సహకరించకపోవచ్చు, కానీ బట్ జనరల్గా ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాను నేను. ఎప్పుడు కూడా ప్రజలను గౌరవించడం, ప్రజల పట్ల ఆప్యాయతగా ఉండడం నాకు ఇష్టం. అదేదో పదవి ఉంటే ఒక రకంగా ఇంకో రకంగా ఎప్పుడు కూడా ఉండను నేను. కాకపోతే అప్పుడు ఏమొచ్చిందంటే రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు, నేను ఒక్కడనే ఎమ్మెల్యేగా ఉన్నా. ఎమ్మెల్యేగా ఉన్న చోట ఒక్క పని కూడా జరగనివ్వలే వాళ్ళు. కనీస ప్రోటోకాల్ కూడా ఒక్కసారి కూడా పాటించిన పాపాను పోలే వాళ్ళు. అందుకే ప్రజల్లో ఏమొచ్చిందంటే విశ్వేశ్వరరెడ్డి గెలిచినా కూడా మాకు పనులు జరగలేదు కదా అనేటువంటిది. అయితే అసెంబ్లీని బాగా ఉపయోగించుకున్నాము, అసెంబ్లీలో వాయిస్ బాగా వినిపించిన, అసెంబ్లీలో జిల్లా కరువు గురించి కానీ ప్రజల సమస్యలు, రైతాంగ సమస్యల్ని బాగా సమర్థవంతంగా వినియోగించిన. నేనున్న 5 ఏళ్లలో కొంతకాలం మేము అసెంబ్లీకి పోలే అందరం కూడా పార్టీగానే, అయినా సరే చాలా తక్కువ కాలంలో బాగా గుర్తింపు వచ్చింది నాకు. అప్పుడు అసెంబ్లీ పర్ఫార్మెన్స్ వరకు నేను బాగా చేశా. కింది స్థాయిలో ఏ అధికారులు అప్పుడున్న ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడము, తర్వాత చాలా నిరంకుశంగా వ్యవహరించినారు. దానివల్ల పనులు జరగలేదనేటువంటి అభిప్రాయం కూడా క్యాడర్లో కొంత వచ్చింది. 19 నుంచి 24 వరకు కూడా అదే జరిగింది కదా. మీరు అధికారంలో ఉన్నారు, కేశవ్ గారు ఎమ్మెల్యే, మీరు ఇన్ఛార్జిగా మీ పెత్తనమే చెలాయించింది తప్పితే కేశవ్ గారికి ఏం జరగలేదు కదా. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందంటే వాళ్ళు అసలు నియోజకవర్గమే చూడాల, నియోజకవర్గంలోకి వచ్చి తిరిగింది కూడా లేదు. లాస్ట్లో వచ్చిన అన్ని చోట్ల అంతే. అప్పటికప్పుడు పెట్టిన క్యాండిడేట్స్ కూడా నియోజకవర్గం చూడనటువంటి వాళ్ళు కూడా చాలా చోట్ల గెలిచినారు. అది రాజకీయ అంటే పాలిటిక్స్ కూడా ఉంటాయి, వ్యక్తులకు సంబంధించి కొంత ఉంటుంది. పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ అక్కడ రిఫ్లెక్ట్ అయితే డెఫినెట్గా కూడా. అసలు స్టేట్ పాలిటిక్స్తో సంబంధం లేకుండా ఏ నియోజకవర్గం కూడా ఉండదు ఎప్పుడు కూడా. అంతేగాని 1924 వరకు విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న కుమారుడు ప్రణయ్ పెత్తనం ఎక్కువైపోయింది అక్కడ. మొత్తం అన్ని విషయాల్లో కూడా ప్రణయ్ జోక్యం ఎక్కువైపోయింది. ప్రణయ్ జోక్యం వల్ల కుటుంబంలోనే కలహాలు వచ్చేసాయి. ఒక తమ్ముడు కుమారుడు మీద SC/ST కేసులు పెట్టడం కూడా కొంత ఇబ్బందులకు గురి చేసింది. నిఖిల్ రెడ్డి పైన SC/ST కేసులు పెట్టడము, అన్నదమ్ములు కొట్టుకోవడము, దాడులు చేసుకోవడం, ఇవన్నీ కూడా మీకు అండా దండగా నిలబడిన మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి కూడా మిమ్మల్ని విభేదించి పక్కకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడము. ఇంకా ముందు నుంచి కూడా కొనకొండ శివరామరెడ్డి గారు పార్టీలో ఉన్నా కూడా కాస్త మీకు వ్యతిరేకంగానే ఉంటారు. వజ్రకరూరు ఓటింగ్ అంతా కూడా ఆయన ప్రభావితం చేస్తుంటారు కదా. కర్ణుడు చావుకి శతకోటి కారణాలు నేను చెప్పేదంటే ఇవన్నీ కూడా ఇవన్నీ చాలా కాలంగా అడుగుతున్నవే. ఇవి అసలు చెప్పినా చాలా సార్లు చెప్పినా ఇవి చెప్పినా కూడా ప్రజలకే బోర్ కొట్టిపోయింది. వాటి గురించి డిస్కషన్ వృథా అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. నేను చాలాసార్లు స్పష్టం చేశా, ఇంత కూడా బోగస్ ప్రచారం అనేది తెలుసు. ప్రణయ్కి సంబంధించి కానీ మా పైన కానీ అట్లాంటి ఆరోపణలు నిజంగా ఉండింటే అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మా వైపు కూడా తిరిగి కానీ మా ఇంటి వైపు కూడా తిరిగి చూడలేదంటే మేము చాలా కరెక్ట్గా ఉన్నాం అనేటువంటిదే కదా అభిప్రాయం. కానీ ఒక అవగాహనలో పోతున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ. ఒక 60-40 ఒప్పందం అనే అవగాహనలో పోతున్నారు. అంటే దుర్మార్గమైన ఆరోపణ అది. వాళ్ళు మేము అసలు వాళ్ళతో మాట్లాడేది ఏంది, మేము ఎప్పుడు కూడా పచ్చి అబద్ధమైన ప్రచారం. ఊరికే ఎవరినైనా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, నేను నిజాయితీగా
ఈ సమకాలీన రాజకీయాల్లో నా అంత కనీసం వాల్యూస్ని పాటించే వాళ్ళు ఎవరున్నారో నాకు వెతికి చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాంట్లో నేను కూడా విశ్వసిస్తా. అంటే 19 కొన్ని విమర్శలు అయితే విన్నప్పుడు నేను కూడా ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. విశ్వాన్న నా కొద్దిగా ప్రజలకు దగ్గరగా ఉంటాడు, అవినీతికి కాస్త దూరంగా ఉండే వ్యక్తి. ఆయన స్టైలే వేరుగా లైఫ్ స్టైల్, రాజకీయ నేపథ్యం కూడా వచ్చిన నేపథ్యం అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేపథ్యం, కుటుంబ నేపథ్యాన్ని తీసుకుని మరి ఈ ఆరోపణలు ఏంటివి అన్నది వచ్చినప్పుడు గతం వరకు తమ్ముడు వెంట ఉండేవాడు, అది వేరే. 19లో ఎప్పుడైతే కుమారుడు ప్రణయ్ ఎంటర్ అయ్యాడు, తండ్రికి బాసటగా ఎంటర్ అయ్యాడు, అప్పుడే కొన్ని విమర్శలు చుట్టుముట్టాయి అనేది, జడివానలా చుట్టుముట్టాయి అనేది అయితే అప్పుడు చూపించింది. ప్రణయ్ జలసీతో చేసేటువంటి అలిగేషన్స్ అవన్నీ అసలు ప్రత్యర్థుల కంటే మా పార్టీలో ఉన్న ఒక వర్గమే అట్లాంటివి ఎక్కువ ప్రచారం చేసింది, ఎక్కువ పేపర్లలో రాయించడం. ముఖ్యంగా కేశవ్కి ఈ మీడియాతో, చాలా పాపులర్ మీడియాతో చాలా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. ఏదైనా కానీ వాళ్ళు కలియడము, రాయించడము, ఏమి చేసింది. నేను అందుకని ఒకసారి ఎవరో ఎస్పీ గారు అడిగితే చెప్పా, మావాడు ఎక్కడన్నా మట్కా రాయించింది చూసా, లేకపోతే మావాడు ఎక్కడన్నా కార్డ్స్ జూదం ఆడిచ్చింది చూసినా, మావాడు ఎక్కడన్నా మద్యం వ్యాపారం చేసింది చూసినా, మరి ఏం ఆధారంతో వాళ్ళంతా ప్రచారం చేస్తారు? నిజమే కదా, ఏం లేవు కదా అన్నాడు ఆ ఎస్పీ గారు. ఇవన్నీ కూడా ఊరికే బూటకమైన ప్రచారం అంతే. మరి అప్పుడు ఈ కూడేరులో నకిలీ ఎన్ఓసీలు ఇవన్నీ కూడా మీరు పెద్ద కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో ప్రణయ్ పేరు కూడా వచ్చింది, అప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇవన్నీ కూడా ఒట్టి ప్రచారమే తప్ప ఒక చోట ఎప్పుడో ఒకసారి పొరపాటు వాడు వెనుక్కున్నటువంటి వాళ్ళు చేశారు, అది వాడికి కొంత వీళ్ళంతా రాయించేవన్నీ చేశారు తప్ప పెద్ద ప్రణయ్ అట్లాంటివి చేసింది లేదు. మా మీద జనరల్గా ప్రజల్లో మీడియా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ప్రచారం చేయొచ్చు, మాకు పడని వాళ్ళు, కానీ మామూలు ప్రజల్లో మా పట్ల అట్లాంటి అభిప్రాయమే లేదు. మేమంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళమని, చాలా ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళమనే అభిప్రాయమే ఉంది. ఓకే, ఈ విషయాల ఇవన్నీ కనిపించాలి కదా బయట కూడా, ఇవన్నీ ఉంటే వాస్తవంగా. ఓకే ఓకే, అవన్నీ దీర్ఘకాలం నిలబడేటివి కాదు. ఎవడిపోయినా అంటారు, ఇవన్నీ కూడా సూర్యుడి పైన కూడా ఉమ్మేస్తారు అంటారు కదా, అట్లా ఉంటారు అంతే. వాళ్ళ మీద మీరు మీద ఉమ్మితే వాళ్ళ మీద పడుతుందంటారా? ఆ పరిస్థితి ఉందంటారా? అది ప్రజల్లో తెలుస్తుంది. ప్రజల్లో నువ్వు ఎక్కడ సర్వే, కుటుంబంలో విభేదాలు ఎందుకు వచ్చాయంటారు? ఏ కుటుంబంలో లేనిది? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మామూలుగా ఉన్న వాళ్ళు, దయాదుల మధ్య తగాదాలు ఇవన్నీ అన్ని చోట్ల ఉన్నవే. అంటే శివరామరెడ్డి గారు అయితే ముందు నుంచి కూడా, ఎందుకంటే మీరు బలపడితే వాళ్ళకు ఉరవకొండలో స్థానం ఉండదు కాబట్టి మిమ్మల్ని బలహీనపరచడానికి ముందు నుంచి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు, అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వాళ్ళు ఉరవకొండను ఆశిస్తున్నారు, ఓకేనా, ముందు నుంచి వాళ్ళు ఉరవకొండను ఆశిస్తున్నారు కాబట్టి మీరు బలపడితే కాస్త ఇబ్బంది అనేది ఉంటుంది కాబట్టి ఉండదు. కానీ కుటుంబంలో మీ తమ్ముడు మధుసూదన్ రెడ్డి మీకు అండగా ఉండేవారు, నిఖిల్ రెడ్డి మీ మరో తమ్ముడు కుమారుడు నిఖిల్ రెడ్డి కూడా అండగా ఉండేవారు, వాళ్ళిద్దరు కూడా పూర్తిగా విభేదించారు. పాలిటిక్స్లో అందరూ ఆస్పైర్ చేస్తారు సీట్స్ కోసమని, అప్పుడే వస్తాయి తగాదాలన్నీ కూడా. ఎంత కూడా ఏదైనా పార్టీ ఫైనల్గా నిర్ణయం తీసుకోవాలా, పార్టీ ఫైనల్గా ఏం నిర్ణయిస్తే అదే అమలు జరుగుతుంది. దానివల్ల కొంత జలసీలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అందరూ మాట్లాడతాం, మామూలు బాగున్నాము. కుమారుడు ప్రణయ్కి ఇటీవల వివాహం చేశారు, కుమారుడు ప్రణయ్ వివాహంతో మీ బంధుబలగం రాజకీయం ఇంకా పెరిగిపోయింది కదా. అంటే ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళని చూస్తేనే మా పట్ల అభిమానం ఉందా ఏముందా అనేది అర్థమవుతుంది. మామూలుగానే బాగా అందరిని పిలిచా, కాలేజ్ డేస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు విపరీతంగా వచ్చినారు. జనం కూడా చాలామంది ఆశ్చర్యపోయినారు, ఇంతమంది వచ్చినారు. ఈవెన్ అధికార పార్టీ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి గారు అంటే అదొక బ్రాండ్, అది ఎప్పటికీ ఉంటుంది, ఎక్కడి నుంచైనా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఇష్టలు, ఆయన గుండెల్లో ఉంటారు మీరు, మాకు తెలుసు అందరికీ కూడా. అంటే ప్రణయ్ వివాహంతో బంధుత్వం పెరిగింది. జగన్ గారు పెద్దారెడ్డి కుటుంబంతో బంధుత్వం వచ్చింది, ఎందుకంటే పెద్దారెడ్డి గారి చిన్న కుమారుడు ప్రణయ్ వివాహం చేసుకున్న ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు అనేది తెలుసు, ఇద్దరు కూడా కో-బ్రదర్స్. ఇప్పుడు ఆ విధంగా బంధుత్వము జగన్ గారు రావడం కూడా తోడ్పడింది బాగా జనం రావడానికి. ఓకే, ఖచ్చితంగా జగన్ గారు ఆబ్వియస్లీ మీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఆయనకు మినిస్టర్ ఎన్నిసార్లు ఎంతమంది టికెట్ తప్పించాలని చూసినా కాదు విశ్వాన్ని ఆడ క్యాండిడేట్ నిలబెట్టిన విశ్వసనీయత అంతే. అది గతంలో ఓ నాయకుడు పార్టీలోకి రావాలని ఉన్నా కూడా మిమ్మల్ని తప్పించాల్సి వస్తుందని ఆ నాయకుని కూడా పార్టీలోకి చేర్చుకోకుండా ఆగిపోయారన్న విషయాలు కూడా తెలుసు కదా. సహజమే కదా, మేము అటు ఇటు ఎప్పుడు చూడాల. ఒక్కడమే జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పూర్తిగా జగన్ గారితో నిలబడినాం. అందుకని జగన్ గారికి కూడా
నా జగన్ విశ్వాసం గారికి మీ పైన విశ్వసనీయత చాలా విశ్వాసం ఉంది, మీ మీద నమ్మకం ఎక్కువ ఉంది. రాజకీయంగా కూడా మీ బలం ఇంకా పెరిగింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి వాళ్ళ బంధుత్వం కలిసింది. ఇక్కడ ఆల్రెడీ ఇంకా అనంత వెంకటరామరెడ్డి గారితో వాళ్ళ తరపునట్లు వస్తుంది. ఇంకా అంతా కూడా పెద్ద ఎత్తున గుంపైంది. అయినప్పటికీ కూడా మరి ఉరవకొండ మీద అనాసక్తతో, లేదంటే మీరు అన్నారు ఇంతకుముందు అది ముందు నుంచి కూడా టీడీపీకి అనుకూలమైన నియోజకవర్గం, అది ఎప్పుడు వాళ్ళే గెలుస్తుండారు, అప్పుడప్పుడు కొన్ని పార్టీలు గెలిచే అంతవరకు మీరు చెప్పారు. ఈ నేపథ్యంలో 2029లో డీలిమిటేషన్ అని జరిగితే అనంతపురం రూరల్ నుండి బరిలోకి దిగాలి అనేది, అది మీరా మీ కుమారుడు ప్రణయ్ రెడ్డి అనేది ఇంకా బయటకు తెలియదు, కానీ బరిలోకి దిగాలని విశ్వేశ్వరరెడ్డి గారి ఆలోచన అంటున్నారు. ఏదైనా పార్టీ నిర్ణయిస్తే జగన్ గారు నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయమే, ఓకే, మీ ఆలోచన అంటే పార్టీలో కూడా ఏముందంటే కేశవ్కి ధీటుగా విశ్వ అయితేనే ఎదుర్కోగలడు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అక్కడ టీడీపీకి ఉన్న బలము, సామాజికంగా కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడం, వీటన్నిటి దృష్ట్యా జనరల్గా నేనైతేనే అక్కడ తట్టుకోగలను, ఎప్పుడు ప్రజలతో అందుబాటులో ఉంటాడు అనేటువంటి అభిప్రాయం కూడా అక్కడికే పంపుతూ వచ్చినారు. చూద్దాం ఈసారి ఏమవుతుందో.